వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి ఉత్సవాలు. దేశభక్తి గీతాలతో భారీ ర్యాలీ కవాతు చేసిన విద్యార్థులు, విశ్రాంత సైనికులు. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల తాకిడి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన నగర పోలీసులు. హైదరాబాద్ లో శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవాలు. ఎన్టీఆర్ స్టేడియంలో కోటి ప్రత్యంగిర మహాయాగం హోమం నిర్వహణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే టైగర్ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి ఉత్సవాలను నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్నం పురవీధుల్లో విద్యార్థులు, విశ్రాంత సైనికులు ట్రాక్టర్ పై సుభాష్ చంద్రబోస్ కటౌట్ ఏర్పాటు చేసి దేశభక్తి గీతాలతో ర్యాలీ కవాతును నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక SVM ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఆజాద్ హింద్ ఫ్లాగ్ ను స్థాపించి తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు, అణువణువు దేశభక్తిని నింపుకున్న సూర్యుడు, జై హింద్ అంటూ నినదించిన ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావితరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నేతాజీ వివిధ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలు అయిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుశ్రీత హాస్పిటల్ MD డాక్టర్ రవీందర్, నేతాజీ సేవా సమితి జనరల్ సెక్రటరీ లక్ష్మణ్, ఆకారపు విశ్వనాథ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయాల్సిన రోజు. ఎందుకంటే ప్రైజే రావాలని లేదు, పార్టిసిపేషన్ ముఖ్యం. ఎలాంటి గేమ్స్ అయినా సరే పడాల్సిందే, కానీ దాని ఒక పద్ధతి అవలంబించుకొని మీరు పైకి వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ పెట్టేసి అంటే అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా, పరాక్రమ దివాస్ సందర్భంగా పిల్లలకి కొన్ని పోటీ కార్యక్రమాలను కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. SVM ఫంక్షన్ హాల్లో జరిగింది. 21వ తారీఖున విజ్డమ్ స్కూల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషను, నేతాజీ గారి ముఖ చిత్రము, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈరోజు 23/1/2024 అంటే పరాక్రమ దివాస్ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము పరాక్రమ దివాస్ అని జరుపుకుంటూ దానికి ఆదేశాన్ని ఇచ్చారు. పరాక్రమ దివాస్ అనగా మనకు నేతాజీ గారి యొక్క వీరోచిత పోరాటము, స్వాతంత్రం సాధించాలనే ఆయన యొక్క ముఖ్యమైన ఆదర్శము, దానికి సంబంధించి ఆయన భారతదేశానికి స్వాతంత్రాన్ని ఏ విధంగా చేస్తే భారతదేశానికి స్వతంత్రం రాగలుగుతుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా బయట యొక్క వారి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక భారతదేశానికి సంబంధించి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ని
ఆ రోజుల్లో మొదలు పెట్టారు. ఇప్పుడు అది పిల్లలతోటి కోర్టు దగ్గర నుంచి మానుకోట పట్టణం దగ్గర లోని కోర్టు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్, దాంతోపాటు అండర్ బ్రిడ్జ్ కిందగా నేతాజీ గారి స్టాచ్యూ దగ్గరికి పిల్లలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా నేతాజీ సేవా సమితి సభ్యులందరూ హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల తాకిడితో హడావిడి మొదలైంది. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే స్టేడియం బయట లోపల మహిళా భద్రతకు ప్రత్యేకంగా 100 షీటింగ్లను ఏర్పాటు చేశారు. తమిళనాడు కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠం శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సెక్రటరీ మునిపల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అష్టోత్తర శతకుండాత్మక హోమం కోటి ప్రాత్యహంగిర మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు యజ్ఞము నిర్వహించడం జరుగుతుందని, వేలాది భక్తులు ప్రతిరోజు తరలి వస్తున్నారని, యజ్ఞం అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ యజ్ఞం వలన సర్వగ్రహ పీడితలే కాకుండా శత్రు భయాలు కూడా పోతాయన్నారు. జనవరి 28వ తేదీన ప్రాత్యాంగిర మహేశ్వరి కళ్యాణంతో ముగుస్తుందని స్పష్టం చేశారు. యజ్ఞం అనంతరం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ओम शं ह्रां ह्रीं प्रतिग्राहे स्वाहा स्वाहा ओम शं ह्रां ह्रीं प्रतिग्राहे स्वाहा शं ह्रां ह्रीं प्रतिग्राहे स्वाहा स्वाहा ओम 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 शं ह्रां ह्रीं प्रतिग्राहे स्वाहा स्वाहा नमो विश्वेश्वर नमो महेश्वर सिद्धेश्वर नमो विश्वेश्वर नमो नमो
శరణం సుఖీశ్వర శరణం సిద్ధే ఆత్మీయుదేహములు సాధ్యముగగావించే స్వామి దుర్గాణమఠయోగి శరణం సిద్ధే విబుధేశ్వర శరణం యోగీశ్వర శరణం సుఖీశ్వర శరణం సిద్ధేశ్వర సిద్ధేశ్వర శరణం సిద్ధేశ శరణం శరణం గురుదేవ శరణం శరణం పరమాత్మ శరణం 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 బ్రహ్మేశ్వర శరణం శరణం నిర్మల్ జిల్లా మూతోల్ మండల కేంద్రంలోని సాంఘిక గురుకుల బాలుర పాఠశాలలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో కొనుగోలు చేసిన ఫర్నిచర్, సరుకులు, విద్యార్థుల అటెండెన్స్ పై ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అవకల ఆరోపణ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీ ముధోల్లో ఆకస్మిక తనిఖీ చేసి తనిఖీలో భాగంగా అన్ని రకాలుగా రిజిస్టర్లను, సిబ్బంది యొక్క హాజరును, పిల్లల హాజరుని మరియు వారి రేషన్ యొక్క వివరాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేశాము. దీనికి సంబంధించి మేము మా ఆఫీస్ ద్వారా, చీఫ్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్కి రిపోర్ట్ వెళ్తుంది. ఆ తర్వాత అవకతవకలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా దయచేసి ఎస్సీబీ దృష్టి తీసుకొస్తే ఎవరు అవినీతికి పాల్పడినా, ఎవరు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ పనికి సంబంధించి ప్రభుత్వాధికారులు ఎవరు కూడా లంచం కోసం పీడిస్తే ఏసీబీని సంప్రదించి ఈ లంచాన్ని లంచగొండితనం నిర్మూలించడంలో భాగంగా ఈ యొక్క సహకారం అందించాలని చెప్పుకోవాలి. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ కు లహరి ఏసీ స్లీపర్ బస్ ను జెండా ఊపి ప్రారంభించారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, జిల్లా కలెక్టర్ బోరుకూడే హేమంత్, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యామ్ నాయక్, ఆర్టీసీ డిఎం శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం వారు అందరూ బస్సులో కూర్చొని స్లీపర్ సీట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ బస్సులలో 33 సాధారణ సీట్లకు టికెట్ ధరను 850 రూపాయలు కాగా
15 స్లీపర్ ఏసీ సీట్లకు 1240 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. అలాగే ఏసీ స్లీపర్ బస్ తో పాటు రాజధాని ఏసీ బస్, ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని అన్నారు. మహబూబాబాద్ జిల్లా సేవాలాల్ సేనా మహిళా జిల్లా అధ్యక్షురాలిగా బొక్కే శ్రవంతి మోహన్ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సేవాలాల్ సేనా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు దారావత్ మోతీలాల్ నాయక్, సేవాలాల్ దారావత్ వెంకన్న స్రవంతికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ తను వాలాల్ సేనలో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నందున విధి నిర్వహణను గుర్తించి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాలాల్ సేనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారావత్ వెంకన్న మాట్లాడుతూ సేవాలాల్ సేనా నూతన కమిటీ ఎన్నికల్లో భాగంగా మహిళా విభాగం శ్రవంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షులు గుగులోతు నందూలాల్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ రాంబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి సురేష్ నాయక్, మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు బోడ దిలీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ సేనా నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య స్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం, నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవాలాల్ సేనలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు అప్పగించడం జరిగింది. పర్వతగిరి గ్రామం సోమ్లా తండా గ్రామ పంచాయతీ చెందినటువంటి స్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇకపై నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. జాతి శ్రేయస్సు కోసం, జాతి మనుగడ కోసం, జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్న దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుకై వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెకు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నాయకులకు అందరికీ కూడా, మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన. నమస్తే అండి, నేను ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్, పర్వతగిరి సోమలతండ గ్రామానికి చెందిన వాసిని. వచ్చేసి మన సేవాలాల్ సేనా టీం వాళ్ళు నన్ను 18 సంవత్సరాలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా విధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలిగా నియమించారు. నేను నా విధి నిర్వహణను నిర్వహంగా చేస్తానని మనవి చేస్తున్నాను. మహిళలకు ఎలాంటి ఆపదలు వచ్చినా, ఏం జరిగినా కూడా నా వంతు కృషిగా నేను చేసి ముందుంటానని మన టీంకి నేను మాటిస్తున్నాను. జై సేవాలాల్ సేన, వర్ధిల్లాలి మహిళా సేన నాయకత్వం, వర్ధిల్లాలి మహిళా సేన నాయకత్వం, జై సేవాలాల్ సేన. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సాగర్ రహదారిపై ఓటు హక్కు ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ అన్వర్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులకు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు
ప్రభావితం కాకుండా జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని నిరభ్యంతరంగా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈసీఐ ఈ నేషనల్ ఓటర్ డే పెట్టింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి ఉత్సవాలు. దేశభక్తి గీతాలతో భారీ ర్యాలీ కవాతు చేసిన విద్యార్థులు, విశ్రాంత సైనికులు. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ కు క్రికెట్ అభిమానుల తాకిడి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన నగర పోలీసులు. హైదరాబాద్ లో శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవాలు. ఎన్టీఆర్ స్టేడియంలో కోటి ప్రత్యంగిర మహాయాగం హోమం నిర్వహణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.